నమస్తే టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపి కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చి సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పార్లమెంట్ సాక్షిగా అవహేళన మాట్లాడాలని సంగారెడ్డి జిల్లాలోని వివిధ బహుజన సంఘాలు నిరసిస్తూ అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా జిల్లా కలెక్టర్ ద్వారా కోరడమైనది. మీదట ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అందరికీ ఇదే గతి పడుతుందని సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన ప్రజా సంఘాల నాయకులు పి రామారావు, అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బీరయ్య యాదవ్, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అన్వర్, ఎంబీటీ నాయకులు మహమూద్ అలీ, పంబాల దుర్గాప్రసాద్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బి అశోక్ కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షులు బంజారా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ మరియు కార్యదర్శులు నాయకులు, వివిధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు ఆశన్న గౌడ్, రమేష్ మరియు రమేష్ గౌడ్, పల్లె సంజీవయ్య, మందుల వరలక్ష్మి, అరుణ మరియు పోలీస్ రామచంద్రయ్య, శ్రీకాంత్ నాయక్, ఎక్స్ ఎంపీసీ సురేష్, డాక్టర్ గంగేరి శ్రీనివాస్, బాలరాజు, మొగులయ్య, రాహుల్, మోహన్, సురేష్ పాల్గొన్నారు. నుంచి మరి సంగారెడ్డి జిల్లా కేంద్రం మరి కలెక్టరేట్ కూడా ధర్నా నిరసన చేపట్టడం జరిగింది. మరి అన్ని కుల సంఘాలు మరి బహుజనవాదంతో ఇలా ముందు పోతున్నాం. ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఈ బహుజనవాదం సామాజిక వాదంతో నిర్మించబడ్డది కాబట్టి ఈ యొక్క మనువాదులు కుట్రలో భాగంగానే ఇలా ప్రభుత్వం నడుస్తుంది అనేది ఇలా అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా తెలపడం జరిగింది. ఇలా మా దేవుడు అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ అంటున్నాం. నీ దేవుని నువ్వు తెలుసుకో, మా దేవుని మా తెలుసు, మా పుణ్యం మాకు ఈ జన్మలో వస్తున్నది, నీకు 7 జన్మలకు వస్తుందేమో కానీ మాకు ఈ జన్మలో మాకు ఈ పుణ్యం వస్తున్నది. కాబట్టి ఈరోజు అమిత్ షా ఖచ్చితంగా నువ్వు మనువాదంతోనే నీ పరిపాలన కొనసాగిస్తున్నావు, రాజ్యాంగబద్ధంగా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ నువ్వు కొనసాగిస్తలేవు అనేది ఇలా పార్లమెంట్లో సాక్షిగా తెలిపినావు. కాబట్టి ఇలా ఏదైతే హైదరాబాద్లో మరి రాజసింగ్ను మరి అనుచితంగా బర్తరఫ్ చేసిరు, మరి ఇలా అమిత్ షా ఎందుకు చేయరు? ఇలా బీసీలకు బహుజనవాద నాయకులకు ఒక తీరు, మరి అగ్రవర్ణాలకు ఓ తీరు అనేది ఇలా బీజేపీ మరి వివరిస్తుందనేది స్పష్టమవుతుంది. మరి రాజసింగ్ ఏ విధంగా బహుజన కులానికి చెందిన ఏ విధంగా మీరు సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి, ఇలా అమిత్ షాను కూడా అదే మీరు బీజేపీ కట్టుబడి ఉంటే, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే, అంబేద్కర్ యొక్క అభిమానులు అయితే గౌరవిస్తే ఖచ్చితంగా అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని ఇలా బహుజన సంఘాలుగా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంబాల దుర్గాప్రసాద్ డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇలా బీజేపీ మనుగడ లేకుండా చేస్తాం. మీరు ఖచ్చితంగా బీజేపీ నుంచి అమిత్ షాను తొలగిస్తే కానీ బీజేపీ బాగుపడది, భవిష్యత్తులో మనుగడ ఉండదని ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నుంచి పిలిపి